హాయ్ నమస్తే. మీరు చూస్తున్న కార్ వచ్చేసి XUV700. సో ఇది రీసెంట్గానే లాంచ్ అయింది మార్కెట్లోకి. సో ఇప్పుడే మనకి షోరూమ్కి అవైలబుల్ ఉంది. సో 2 days 3 days అయింది లాంచ్ అయ్యి మనకి. సో ఇప్పుడైతే మనం చూస్తున్న కార్ వచ్చేసి XUV700. సో ఇది కలర్ వచ్చేసి మనకి ఎలక్ట్రిక్ బ్లూ అనమాట. సో ఇక్కడ మనం ఫ్రంట్ చూసుకున్నట్లయితే కానీ మనకి అట్రాక్టివ్గా ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఇచ్చినాడు. ఇక్కడ చూడండి, ఎల్ఈడి డిఆర్ఎల్స్ చాలా బాగున్నాయి. సో ఇక్కడ లైట్గా క్రోమ్ సిల్వర్ గార్నిష్ ఫ్రంట్ గ్రిల్. సో ఇక్కడ మనం లోగో చూసుకున్నట్లయితే కన్నా కంప్లీట్గా చేంజ్ చేసినారు లోగో. సో ఇంత ముందు మాదిరి లోగో లేదనమాట. సో ఇది కంప్లీట్గా కొత్త లోగో అనమాట. సో దాని కింద చూసుకున్నట్లయితే కన్నా ఇక్కడ మనకి XUV700కి ఫ్రంట్ కెమెరా అవైలబుల్ ఉందన్నమాట. సో అది ఫ్రంట్ సెక్షన్. సో ఇక్కడ డౌన్లో చూసుకున్నట్లయితే కన్నా మనకి ఇక్కడ చూడండి ఫాగ్ ల్యాంప్ మళ్ళీ లోయర్ బంపర్, డ్యూయల్ టోన్ లోయర్ బంపర్. సో ఇది మనకి కంప్లీట్గా ఫ్రంట్ సెక్షన్. సో ఇక్కడ ఫ్రంట్ గ్రిల్ చూసుకున్నట్లయితే కన్నా మనకి కంప్లీట్గా పియానో బ్లాక్ క్రోమ్ ఇన్సర్ట్ లైన్స్ ఇచ్చినాడు. చాలా అట్రాక్టివ్గా కనబడిస్తుంది. ఫ్రంట్ లుక్ అయితే కన్నా చాలా అగ్రెసివ్గా ఒక మాన్స్టర్ లాగా ఫుల్గా హైలైట్గా కనబడిస్తుంది. సో ఇక్కడ చూడండి XUV700. సో ఇది వచ్చేసి ఆటోమేటిక్ వేరియంట్ అనమాట. సో ఇక్కడ మనం సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే కన్నా మనకి విండో లైన్ ఇచ్చినాడు. ఇక్కడ చూడండి విండో లైన్, క్రోమ్ గార్నిష్డ్ విండో లైన్. ఇక్కడ హ్యాండల్ బార్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా చేంజ్ చేసినారు అనమాట హ్యాండల్ బార్. సో ఇక్కడ ORVMs విత్ టర్న్ ఇండికేటర్, పియానో బ్లాక్ అండ్ 360 కెమెరా. సో ఇది సైడ్ ప్రొఫైల్ అనమాట. సో సైడ్ వీల్ క్లాడింగ్ కూడా అవైలబుల్ ఉంది మనకి. ఇక్కడ చూడండి వీల్ క్లాడింగ్ చాలా బాగుంది, వీల్ క్లాడింగ్. సో ఇక్కడ వీల్స్ వచ్చేసి మనకి డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. సెంటర్లో మనకి మహేంద్ర లోగో. సో ఇక్కడ టైర్ సైజ్ వచ్చేసి మనకి 235/60 R18 టైర్ సైజ్ అనమాట. సో ఇవి MRF టైర్స్. సో ఇది సైడ్ ప్రొఫైల్. సో ఇది సైడ్ ప్రొఫైల్. ఇక్కడ చూసుకున్నట్లయితే కింద మనకి సిల్వర్ అసెంట్ రూఫ్ రైల్స్, సిల్వర్ రూఫ్ రైల్స్, రైర్ LED టైల్ ల్యాంప్ చాలా ఫెంటాస్టిక్గా ఉంది. ఒక కొత్త డిజైన్ మాదిరి కనబడిస్తుంది. రైర్ LED టైల్ ల్యాంప్. XUV700 బ్రాండింగ్ AX7L వేరియంట్ అనమాట ఇది. సో ఇక్కడ బ్యాక్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే కింద మనకి రివర్స్ పార్కింగ్ కెమెరా, మహేంద్ర లోగో, డిఫాగర్, 2 పార్కింగ్ సెన్సర్స్, డ్యూయల్ టోన్ రేర్ బంపర్, అండ్ రేర్ స్పాయిలర్, బాడీ కలర్డ్ రేర్ స్పాయిలర్. సో ఇక్కడ మనకి షార్క్ ఫిన్ యాంటీనా ఇచ్చినాడు. షార్క్ ఫిన్ యాంటీనా. సో ఇది బ్యాక్ ప్రొఫైల్. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫ్యూల్ ట్యాంక్ 60 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ. సో ఇక్కడ రేర్ చూసుకున్నట్లయితే కన్నా మనము సో ఇది చిన్న బూట్ స్పేస్ అన్నమాట. సో ఇక్కడ సేఫ్టీ. సో టోటల్ మనకి 7 హెయిర్ బ్యాగ్స్ వస్తాయి. సో ఇది కంప్లీట్గా వచ్చేసి 7 సీటర్. సో ఇక్కడ డైమెన్షన్స్ అండ్ కెపాసిటీకి వస్తే గిన సో ఇక్కడ లెంత్ వచ్చేసి 4695 mm, విడ్త్ వచ్చేసి 1890 mm, హైట్ వచ్చేసి 1755 mm. సో సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 5 and 7 సీటింగ్లో కూడా అవైలబుల్ ఉంది. సో మనకి వీల్ బేస్ వచ్చేసి 2750 mm.
సో నంబర్ ఆఫ్ డోర్స్ వచ్చేసి 5 అన్నమాట. సో ఇక్కడ ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 2.2 లీటర్ టర్బో చార్జ్ డీజిల్ ఇంజన్ అన్నమాట. సో ఇది ఇంజన్ సిసి కెపాసిటీ వచ్చేసి 2198. సో ఇప్పుడు మ్యాక్స్ పవర్ చూసుకున్నట్లయితే 182.38 bhp అట్ 3500 rpm. మ్యాక్స్ టార్క్ వచ్చేసి 450 Nm అట్ 1750 to 1800 rpm. సో ఇది నెంబర్ ఆఫ్ సిలిండర్స్ వచ్చేసి 4. సో ఇప్పుడు ఫ్యూయల్ సప్లై టైప్ వచ్చేసి CRDI. సో ఇది టర్బో చార్జ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి సస్పెన్షన్ అండ్ బ్రేకింగ్కి వస్తే సో ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి MacPherson స్టర్ట్ ఇండిపెండెంట్ సస్పెన్షన్ విత్ FSD అండ్ స్టెబిలైజర్ బార్. సో ఇది ఫ్రంట్ సస్పెన్షన్. సో ఇప్పుడు రేర్ సస్పెన్షన్ చూసుకున్నట్లయితే మల్టీలింక్ ఇండిపెండెంట్ సస్పెన్షన్ విత్ FSD స్టెబిలైజర్ బార్. సో ఇది రేర్ సస్పెన్షన్ అనమాట. సో ఇప్పుడు బ్రేకింగ్కి వస్తే సో ఫ్రంట్ బ్రేకింగ్ వచ్చేసి వెంటిలేటెడ్ డిస్క్. సో రేర్ బ్రేకింగ్ వచ్చేసి సాలిడ్ డిస్క్ రేర్ బ్రేకింగ్ టైప్ అన్నమాట. సో ఇక కంఫర్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఫ్రంట్, పవర్ విండోస్ రేర్, ఎయిర్ కండిషనర్, హీటర్, అడ్జస్టబుల్ సీటింగ్, 2 zone ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, లో ఫ్యూయల్ వార్నింగ్, యాక్సెసరీ పవర్ అవుట్లెట్, వెనటీ మిర్రర్, రేర్ రీడింగ్ ల్యాంప్, రేర్ సీట్ అడ్జస్ట్, అడ్జస్టబుల్ అడ్జస్ట్, రేర్ సీట్ సెంట్రల్ ఆర్మ్రెస్ట్, కప్ హోల్డర్స్ ఫ్రంట్, కప్ హోల్డర్స్ రేర్ AC వెంట్స్. సో ఇక రేర్ పార్కింగ్ సెన్సర్స్, నావిగేషన్ సిస్టమ్, 50:50 ఫోల్డబుల్ సీటింగ్ సీట్స్, స్మార్ట్ యాక్సెసరీ కార్డ్ ఎంట్రీ, కీలెస్ ఎంట్రీ, ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్, ఫ్రంట్ అండ్ రేర్ USB చార్జర్ అండ్ 4 డ్రైవ్ మోడ్స్. సో ఇక ఇంటీరియర్కి వస్తే మనకి టాకోమీటర్, ఎలక్ట్రానిక్ మల్టీ ట్రిప్ మీటర్, లెదర్ స్టీరింగ్ వీల్, లెదర్ సీట్స్, leather wrapped gear shift selector, glow compartment, digital clock, digital audiometer, front electronic adjustable seats, dual tone dashboard, anti-lock braking system, central locking, power door locks, child safety locks, total 7 airbag, driver airbag, passenger airbag, side airbag, front passenger side rear view mirror, rear seat belt, side impact beam, front impact beam, adjustable seats, tire pressure monitoring system, crash sensor, engine check warning, automatic headlamp, EVD, electronic stability control, micro hybrid technology, personalized safety alerts, certain airbag for all rows, advanced drive assistance system, ADAS, smart clean zone, follow me, home headlamp, rear view mirror, speed sensing auto door lock, knee airbag, ISOFIX child seat mount, blind spot monitor, 360-degree కెమెరా. సో ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఫ్రంట్ డ్రైవర్ ఆర్మ్రెస్ట్, అండర్ స్టోరేజ్, 4 డ్రైవింగ్ మోడ్ బటన్, ఆటో వరల్డ్, బ్రేక్ పార్కింగ్ బ్రేక్, రేడియో, wireless phone charging, integrated 2-in audio, speakers front and rear, sunglass holder, Bluetooth connectivity, 10.25 touch screen size, Android Auto, Apple CarPlay connectivity. So number of speakers 12, dual HD 26.03 cm, 10.25 infotainment system, Amazon Alexa built-in, Adreno X connection with 2 years free subscription, install control 3D audio, leather seating, second row with armrest with 2 cup holders, second row AC vents, C cable charging mode, big sunroof and moon sunroof, dual tone interiors. సో గైస్ ఇది నా ఫస్ట్ తెలుగు రివ్యూ. సో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. సో ఏడన్నా రాంగ్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చింటే కూడా క్షమించండి. సో ఇకపైన అలా ఆల్మోస్ట్ ఏం జరగదు. సో ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి సో ఇంకా ఫస్ట్ తీస్తున్నాను తెలుగులో.
సో కొద్దిగా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ మన థర్డ్ రో చూస్తున్నట్లయితే కినా అంతే ఫోల్డ్ అయిపోతుంది మనకి ఆటోమేటిక్గా. థర్డ్ రోలో మనకి సీట్లు డౌన్ చేసుకుంటే కినా హెవీ బూట్ స్పేస్ వస్తుంది. సీట్ అప్ చేస్తాం. సో ఇక్కడ థర్డ్ రో చూడండి ఎలా ఉంది. థర్డ్ రో విత్ 2 హెడ్రెస్ట్స్. సో గైస్ మనం ఇప్పుడు ప్రైజెస్ చూసుకున్నట్లయితే కింద దీంతో మనకి 23 వేరియంట్స్ ఉన్నాయి. సో నేను ఓన్లీ ఎక్స్ షోరూమ్ ప్రైస్ మాత్రమే చెప్తాను వేరియంట్స్ పరంగా. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఎంఎక్స్ 2 లీటర్ మాన్యువల్ పెట్రోల్ వచ్చేసి 12.49 lakhs. సో ఎంఎక్స్ డీజిల్ 2.2 లీటర్ మాన్యువల్ వచ్చేసి 12.99 lakhs. AX3 2 లీటర్ మాన్యువల్ పెట్రోల్ వచ్చేసి 14.49 lakhs. AX3 డీజిల్ 2.2 లీటర్ మాన్యువల్ వచ్చేసి 14.99 lakhs. AX5 2 లీటర్ మాన్యువల్ పెట్రోల్ వచ్చేసి 15.49 lakhs. AX3 7 సీటర్ డీజిల్ 2.2 లీటర్ వచ్చేసి 15.69 lakhs. AX3 ఆటోమేటిక్ 2 లీటర్ పెట్రోల్ వచ్చేసి 15.99 lakhs. AX5 7 సీటర్ మన 2 లీటర్ మాన్యువల్ పెట్రోల్ వచ్చేసి 16.09 lakhs. AX5 డీజిల్ 2.2 లీటర్ మాన్యువల్ వచ్చేసి 16.09 lakhs. AX3 డీజిల్ ఆటోమేటిక్ 2.2 లీటర్ వచ్చేసి మనకి 16.69 lakhs. AX5 7 సీటర్ డీజిల్ 2.2 లీటర్ వచ్చేసి 16.69 lakhs. AX5 80 2 లీటర్ ఆటోమేటిక్ వచ్చేసి 17.09 lakhs. AX5 డీజిల్ ఆటోమేటిక్ 2.2 లీటర్ వచ్చేసి 17.69 lakhs. AX7 2 లీటర్ మాన్యువల్ పెట్రోల్ వచ్చేసి 17.99 lakhs. AX7 డీజిల్ మాన్యువల్ వచ్చేసి 16.89 lakhs. AX7 ఆటోమేటిక్ పెట్రోల్ వచ్చేసి 19.59 lakhs. AX7 డీజిల్ ఆటోమేటిక్ వచ్చేసి 20.19 lakh. AX7 డీజిల్ లగ్జరీ ప్యాక్ వచ్చేసి 20.29 lakhs. AX7 ఆటోమేటిక్ లగ్జరీ ప్యాక్ వచ్చేసి 21.29 lakhs. AX7 AWD డీజిల్ ఆటోమేటిక్ వచ్చేసి 21.49 lakhs. AX7 డీజిల్ ఆటోమేటిక్ లగ్జరీ ప్యాక్ వచ్చేసి 21.89 lakhs. AX7 డీజిల్ లగ్జరీ ప్యాక్ వచ్చేసి 20.29 lakhs. AX7 ఆటోమేటిక్ లగ్జరీ ప్యాక్ వచ్చేసి 21.29 lakhs. AX7 AWD డీజిల్ ఆటోమేటిక్ వచ్చేసి 21.49 lakhs. AX7 డీజిల్ ఆటోమేటిక్ లగ్జరీ ప్యాక్ వచ్చేసి 21.89 lakhs. AX7 డీజిల్ ఆటోమేటిక్ లగ్జరీ ప్యాక్ AWD వచ్చేసి సో ఇది వచ్చేసి టాప్ ఎండ్. సో ఇది వచ్చేసి మనకి 2.29 lakhs. సో గైస్ ఈ వీడియో అంతే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఖచ్చితంగా అంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా చాలా వీడియోస్ చేస్తాను తెలుగు రివ్యూ చేయడానికి. సో గైస్ ఓకే బాయ్, థ్యాంక్ యూ, జై హింద్, సీ యూ.